అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు నుంచి సిస్టమ్ యాక్టివిటీస్ ని వెరీ స్ట్రాంగ్ చేయబోతున్నాము. సో అన్ని కూడా సూటిగా సుత్తి లేకుండా పాయింట్ టు పాయింట్ బై పాయింట్ కొన్ని విషయాలు చెప్తాను. సో నోట్ చేసుకోండి. ఈ రోజు నుంచి మనందరం ఫాలో అవ్వాలనుకున్న ఫస్ట్ సిస్టమ్ యాక్టివిటీస్ లో వాటికి మొత్తం 10 యాక్టివిటీస్ చెప్తున్నాను. 10లో ఫస్ట్ది డైలీ జూమ్ మీటింగ్. డైలీ జూమ్ మీటింగ్ ఎగ్జాక్ట్లీ 5:45కి నేను ఆన్ చేస్తాను. సో 7:15కి క్లోజ్ చేస్తాను. సో ఎగ్జాక్ట్లీ 5:45కి ఆన్ చేసినాక 5:45 నుంచి 6 గంటల వరకు మీకు ఒక వీడియో ప్లే చేస్తాను. 6కి కెమెరా ఆన్ చేసుకోవాలి. ప్లాటినం అండ్ అబోవ్ వాళ్ళు కెమెరా ఆన్ చేసుకోవాలి, ల్యాప్టాప్లో కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ మీరు ప్లాటినం అండ్ అబోవ్ ల్యాప్టాప్లో కనెక్ట్ కాకపోయినా అండ్ కెమెరా ఆన్ చేసుకోకపోయినా సో ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. సో ఒకవేళ అవ్వకపోతే నేను ప్లాటినం అవ్వాలని ఇక్కడ కెమెరాలో ఇక్కడ జూమ్లోనే డైరెక్ట్గా అడుగుతాను, సార్ మీరు ఎందుకు అట్లా చేశారని. సో ఇప్పుడు జస్వంత్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వడం కుదరదు. అలాంటి వాళ్ళు పర్మనెంట్ గా పర్మిషన్ తీసుకోండి, గురుజీ మాకు ఇట్లా అవ్వదని. సో ఆల్రెడీ అలాంటి వాళ్ళకి ఇచ్చేసినట్టే. బట్ మీరు రెగ్యులర్ గా ప్లాటినం అంటే వాళ్ళు రెగ్యులర్ గా ఇట్లా అదే జస్వంత్ సార్ లాగా వ్యాపారం కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళు కంపల్సరిగా ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి ఓకే నా కెమెరా ఆన్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ 6 నుంచి 6:05 వరకు అటెండెన్స్ తీసుకుంటాను. పర్ఫెక్ట్ గా ప్లాటినం అంటే వాళ్ళు జూమ్లోకి రావాలి. ఒకవేళ ప్లాటినం అంటే వాళ్ళు జూమ్లోకి రాని పరిస్థితుల్లో విత్ పర్మిషన్ తీసుకోండి. ముందుగా నాకు కాల్ చేసి చెప్పండి, లేదా కాల్ చేయకపోతే మెసేజ్ చేయండి, ఒక వాయిస్ రికార్డ్ పెట్టండి. ఎనీ ఫార్మేట్లో నాకు పర్మిషన్ తీసుకోండి. ఏంటి గురించి ఇది ఏమన్నా బాసిజం అంటున్నారు, బాసిజం ఉందంటే బాసిజం లేదు, కోచిజం ఉంది. ఇక్కడ కోచ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే టీం అంత స్ట్రాంగ్ ఉంటుంది. సరేనా? సో ఈ విషయాలు మనం ఫాలో అవ్వాలి. 6 నుంచి 6:05 వరకు పక్కాగా సో అటెండెన్స్ తీసుకున్నాను. అటెండెన్స్ లో మీరు ఉండాలి. మీరుంటేనే మీ ఇన్కమ్ లెగ్ లో టీం ఉంటారు. ఒకవేళ మేము రాము జూమ్ కి, మేము మీ మాటలు వినం అని అనుకోండి, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తే నేను అదే చేస్తాను. మీరు నా అవసరం లేదనుకున్నాను అనుకోండి, సో నా అవసరం ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయింది. మీ మీ ఇన్కమ్ లెగ్ లో ఎవరైతే ప్లాటినం అబోవ్ లీడర్స్ ఉన్నారో మీ ఇన్కమ్ లెగ్ లోకి నా యొక్క సర్వీస్ రాదు. నేను రావట్లేదంటే నరేష్ గుజీ రాడు. ఆ సిస్టమే లేనట్టు అక్కడ. ఫస్ట్ నేను రావట్లేదంటే మీ టీం కూడా రారు. మీ టీం కూడా మీ మాట వినరు. మీ టీమే మీరు జీరో చేసుకున్నట్టయింది. టోటల్గా మీరు సిస్టంలో ఉండరు, బిజినెస్లో అవుట్ అయిపోతారు. కొద్ది రోజులు చూసేసి మీ ఐడి కూడా టర్మినేట్ చేసి పడేస్తాం. కొంతమంది వ్యక్తులు టర్మినేట్ చేసేస్తాము, వాళ్ళు ఈరోజు బిజినెస్లో లేరు. సో అలానే ప్లాటినం అయిపోయి కూడా మీరు కేర్లెస్ ఉన్నారంటే ఒక 3 రోజులు 4 రోజులు టైం చూస్తాము. 5వ రోజు ఇమీడియట్గా నరేష్ మాల్తో మాట్లాడేసి మీరు బిజినెస్లో ఉంటామా పోవటమా రెండింటిలో ఏదో తెలిపోయింది. మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఇన్ని రకాలుగా మేము మాకు ఆరోగ్యాలకి హానికరంగా మీ వల్ల మాకు రావటం మాకు మంచిగా అనిపించట్లా. ఎక్కువ ఆలోచన కూడా చేయం, ఏ అప్లై కూడా ఎవరు చేయరు. ఎస్ఆర్నో ఒక చెట్టుకు ఆకులు రాలిపోతే ఎలా ఆలోచిస్తాయో, ఎలా అనుకుంటామో ప్రాసెస్ గా వాళ్ళు కొత్త ఆకులు వస్తాయి. ఒక ఆకు పోతే 2 ఆకులు వచ్చేస్తాయి. అలానే ఇద్దరు పోతే 4 వచ్చేస్తారు. సో ఇక్కడ పర్ఫెక్ట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఈ బిజినెస్ లో సక్సెస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని ఒక కమిట్మెంట్ నేను తీసుకున్నాను. ఈ పీపీఎల్పి ద్వారా అది తెలుసుకున్నాను. సో మీరు కూడా పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఎక్కడ ఉండాలంటే బిజినెస్ లో సిస్టమ్ పరంగా స్ట్రాంగ్ ఉండాలి. ఎస్ఆర్నో చాలా సార్లు తగ్గే ఉంటాం. తప్పు ఒకసారి తప్పు నేను చేయకపోయినా నేనే సారీ చెప్తాను. నేను కొంతమంది నేనే చెప్పాను సారీ, టైగర్ ఓకే ఏదన్నా మాటలు నా మాటలు హట్ అయి ఉంటే రా టైగర్ నో ప్రాబ్లం అని నేనే సారీ కూడా చెప్పిన. నేను సారీ చెప్పినా కూడా ఆ వ్యక్తులు మాటలు వినలేదంటే దాని అర్థం సో ప్రతిదానికి తగ్గి ఉంటాం అంటే వాళ్ళు ఏం చేసినా తగ్గి ఉంటాం కాదు. ఇక్కడ వాళ్ళు తప్పు చేస్తే 100% వాళ్ళకి తగ్గి ఉండాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఎస్ అన్నో ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే కొన్నిసార్లు మేము మిస్టేక్ మాట్లాడినా మేము మళ్ళీ సరి చేసుకుంటాం. కొంతమంది ఈ జూమ్కి రాకుండా ప్రాసెస్ ఫాలో అవ్వకుండా సిస్టమ్ ఫాలో అవ్వకుండా అలాంటి వాళ్ళు మొదట్లోనే ఏరేస్తాం, కలుపు పీకేస్తాం కదా. కలుపు తీసివేత ప్రోగ్రామ్ అనమాట ఇది. ఓకే. సో ఇది ప్లాటినంలోనే జరిగిపోయింది. నేనైతే ప్లాటినం లెవెల్ దాకా ఏం చేయను. ఫ్రెషర్ నేమన్ను, బ్రాంజ్ నేమన్ను, సిల్వర్ నేమన్ను, ప్లాట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా నేను చేస్తాను. సేమ్ ఫార్మేట్లో మీరు చేయాలి. ప్రతి ప్లాటినం అండ్ డబుల్ లీడర్ మీరేం చేయాలంటే మీ యొక్క రెస్పాన్సిబుల్ లెగ్లో మీ మీ ఇన్కమ్ లెక్కలు కావచ్చు, లేకపోతే మీరు రెండో వైపు లెక్కలో మీరు మినిమం ర్యాంక్ 1 అండ్ అబోవ్ని పెట్టుకుంటారు. ర్యాంక్ 1 అండ్ అబోవ్ రెగ్యులర్గా జూమ్కి వస్తున్నారు లేదా, వస్తే ఓకే, రాకపోతే ఏంది పరిస్థితి. వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి. రాని వాళ్ళని మీరు ఏం అనద్దు, సార్ మీరు రావట్లేదు అని వాళ్ళు మీరు గట్టిగా మాట్లాడడం తిట్టడం ఏం చేయకండి. నాతో మాట్లాడేసింది.
నేను చెప్పిన వినకపోతే నరేష్ గురితో మాట్లాడొచ్చండి. నరేష్ గురించి మాట్లాడినా వినలేదనుకోండి, ఆ వ్యక్తితో అనవసరం మనం. ఆ వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేయాలి సార్. ఆ వ్యక్తిని మనం మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు క్యాన్సర్ ఒక చిన్న కణానికి వస్తే, ఇప్పుడు చెవికి వస్తే ఆ చెవి మొత్తం తీసేస్తారు. చెయ్యి ఇక్కడ సంఖకి వస్తే ఇక్కడ ఈ భాగాన్ని కోసేస్తారు. అరే ఇంత భాగం పోతుంది, ఇది పార్టీ పోతుందని బాధపడాల్సిన అవసరంలా. అది మొత్తం శరీరం మొత్తం కూడా పాడవకుండా ముందుగా అంత ఫిల్టర్. ఎస్ అన్నో. సో సేమ్ ఈ ప్రాసెస్ కూడా చాలా చాలా రిజల్ట్ తీసుకొస్తుంది. ఎవరు కంగారు పడద్దు. ఓకే, ఇక్కడ మనం జూమ్ లో ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తాం, ఆ ప్రాసెస్ ఫాలో అవుతాం. సో ఈ రోజు నుంచి ఈ ప్రాసెస్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి. సో అటెండెన్స్ ఫార్మేట్ లో నేను 6 to 6:5 వరకు అటెండెన్స్ చెప్తాను. పక్కగా అటెండెన్స్ పలకాలి. అలాగే రెడీనా? ఎస్ ఆర్ నో? మీ టీం Yes, sir. ప్లాటినం అనే వాళ్ళు మీరు వచ్చారు వాళ్ళు వచ్చారు లేదా చెక్ చేసుకునే బాధ్యత మీది. వెరీ స్ట్రిక్ట్ గా ఉండబోతుంది. ఈ ప్రాసెస్ ని అందరూ యాక్సెప్ట్ చేస్తే, యాక్సెప్ట్ చేయకపోతే కష్టం అనమాట. వెళ్ళి పాత పనులు చూసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ సేఫ్ షాప్ చేస్తున్నామని వర్క్ పేరుకి సేఫ్ షాప్ లో ఉండి మీకు నచ్చినట్టు తిరగటానికి కాదు సేఫ్ షాప్. వెళ్ళిపోయి పాత ఉద్యోగాలు చేసుకోవడం బెస్ట్, లేకపోతే పాత పనులు చేసుకోవడం బెస్ట్. ఓకే, ఈ ఈ పనికి మాత్రం ఇక్కడ సూటబుల్ కారన్నమాట వాళ్ళకి. క్లియర్? ఈ విషయాలు క్లారిటీనా? Yes, sir. ప్లాటినం Yes, ma'am. Yes, ma'am. Yes. వాళ్ళకి ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళకి సరి చేసుకుని మంచి మార్కుల్లో తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు చెప్తే వినకపోతే మీ అప్లైన్ లో చెప్పించండి. మీ అప్లైన్ లో ఎవరు చెప్పిన వినకపోతే నేను చెప్తాను. నేను చెప్తే వినకపోతే నరేష్ మోహన్ చెప్తాడు. నరేష్ మోహన్ చెప్పినా కూడా వినకపోతే ఇక ఫైనల్ వాళ్ళు గోయి వాళ్ళు తీసుకున్నట్టే. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. చేసేది ఏమి లేదు. క్లియర్? Yes, ma'am. రైట్. సో 6 నుంచి 6:05 వరకు అటెండెన్స్ తీసుకుంటాను. నెక్స్ట్ 6:05 నుంచి అప్రిషియేషన్ జరుగుతుంది. అప్రిషియేషన్స్ ఈ రోజు నుంచి ఎలా అంటే, ప్రతి ఒక్క 200 BV క్లోజింగ్ చేసిన వ్యక్తికి స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అనే ఒక ఫార్మేట్ వచ్చింది. ఒక స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవ్రీ డే 200 BV ఎవరైతే క్లోజ్ చేస్తారో వాళ్ళ పేమెంట్ స్లిప్స్ తో పాటు వాళ్ళ ఫోటో కూడా తయారు చేసి మీరు నాకు ఫార్వర్డ్ చేయండి. నేను పీపీటీ తయారు చేస్తాను. ఎవ్రీడే స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే మీరు మీ పేరు, వాళ్ళ పేర్లు, వాళ్ళ టీం పేరు, మీ టీం పేరు కూడా మెన్షన్ చేసి పెట్టేస్తాను అప్రిషియేషన్. ఎవరైతే జూమ్ లోకి వస్తారో ఎవ్రీడే అప్రిషియేషన్ లో వాళ్ళది పీపీటీ ఇక్కడ నేను ప్లే చేస్తూ అప్రిషియేషన్ చేస్తాను. సో నేను ప్రతిరోజు నేను ఉంటాను. సో వారానికి ఒకసారి నరేష్ మోజీ వస్తాడు. నెక్స్ట్ పెద్దిన శ్రీనివాస్ మోజీ కూడా వారానికి ఒకసారి వస్తారు. సో ఇట్లా సో మొత్తం 7 days లో 2 days గురుజీ వాళ్ళు వస్తారు, 5 days నేను ఉంటాను. సో ఈ విధంగా సో ఎప్పటి వరకు ఈ జూమ్ ఇలా ఉండేది గురుజీ అంటే, సో 100% మాక్సిమం ఈ జూమ్ స్ట్రెంత్ 1000 మంది అయ్యేదాకా ఇట్లా ఉంటుంది. 1000 మంది తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. ఓకే, ఇప్పుడు జూమ్ స్ట్రెంత్ 200 కదా ఉంది. 1000 మంది అయ్యే వరకు, 1000 మంది అయ్యే లోపు సో ఒకవేళ అప్పుడు ఏమైనా డివైడ్ చేయాలంటే అప్పుడు నా కింద లెఫ్ట్ రైట్ డైమండ్స్ అయిపోతారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. సో 1000 members వరకు మాత్రం జూమ్ నేనే ఆర్గనైజ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఫార్మేట్ అప్పుడు ప్రకారం చూద్దాం. సో అప్పుడు దాని గురించి కంగారు పడకండి, ఇంకా టైం పట్టి దానికి. సో రైట్. సో రైట్, జూమ్ ఫార్మేట్ అయిపోయింది. జూమ్ లో అప్రిషియేషన్స్ కూడా బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అని పేరుతో ప్రతిరోజు ఉంటుంది. సో నెక్స్ట్ ఏ టీం నుంచి ఎన్ని క్లోజింగ్ జరిగిందో సో అది 100% కూడా అప్రిషియేషన్ జరిగింది. ఉదాహరణకి ఒక టీం మల్లికార్జున సార్, సో కందుకూరి టీం నుంచి ఈ నిన్నటి రోజు 600 BV అయితే 600 BV కంగ్రాచులేషన్. అప్రిషియేషన్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి చివరిలో కమిట్మెంట్ చెప్తారు కానీ అప్రిషియేషన్ అవ్వదు. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ తో పాటు ఏ టీం నుంచి ఎక్కువ, ఏ టీం నుంచి ఎంత బీవీ క్లోజింగ్ అయిందో దాని పరంగా కూడా అప్రిషియేషన్ దొరుకుతుంది ఎవ్రీడే. ప్రతి టీం నుంచి టీం లీడర్ అప్రిషియేషన్ తీసుకుంటాడు అక్కడ. సో నెక్స్ట్ అట్లానే సో అప్రిషియేషన్స్ అయిపోయినాక టాపిక్ డిస్కషన్, లెజెండ్స్ టాపిక్. సో మొన్న మొన్న ఎట్లయితే కంటిన్యూ చేస్తాం అదే విధంగా ఎవ్రీడే లెజెండ్స్ టాపిక్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడైనా లెజెండ్స్ టాపిక్ లేనప్పుడు సో సిస్టమ్ పరంగా ఏదైనా నేను కావచ్చు, నరేష్ మోహన్ కావచ్చు, పెద్ద కావచ్చు, ఏదైనా మాట్లాడతాం. ఓకే, సో ఈ విధంగా లెజెండ్స్ టాపిక్ ఉంటుంది. లెజెండ్స్ టాపిక్ కూడా డిస్కషన్ చేస్తుంది. ఆ తర్వాత ఫైనల్ కమిట్మెంట్స్ ఉంటాయి. కమిట్మెంట్స్ కూడా ఈరోజు క్లోజింగ్స్ ఏంటి దాని గురించి మనం మాట్లాడతాం. ఈరోజు ఇంత క్లోజింగ్ చేస్తాం. అది షార్ట్ అండ్ స్వీట్ గా 7:15 కల్లా జూమ్ ఎండ్ చేసేస్తాం. ఈ రోజు నుంచి అదే మొదలవుతుంది, రేపటి నుంచి అదే మొదలవుతుంది, ఎల్లుండి నుంచి అదే మొదలవుతుంది, ప్రతిరోజు అదే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో టైం అనేది టైం పంచువాలిటీ ప్రకారం మనం ఫాలో అవుదాము. సో 6:15 కల్లా అప్రిషియేషన్స్ అయిపోతే 6:15 నుంచి 6:30 దాకా, అదే 6:30 దాకా మనకి లెజెండ్స్ టాపిక్ ఉంది. 6:30 నుంచి కమిట్మెంట్ ఉంటాయి, అర్ధగంట సేపు. ఓకే, 6:30 తర్వాత ఇంకా టాపిక్ సాగిస్తుంటే 6:30కి ఎండ్ చేస్తాను. 6:45కి నేను టాపిక్ ఎండ్ చేసేస్తాను. అర్ధగంట ఇస్తాం. ఓకే, ఇది 6:15 నుంచి 6:30 దాకా అర్ధగంటే ఇస్తాం. అర్ధగంట తర్వాత సాగదీయడానికి లేదు. దాని తగ్గట్టుగా మీరు రెడీ చేసుకోండి. మీ టెస్ట్ మనీ అండ్ టాపిక్ డిస్కషన్ 1/2 అవర్ ఎక్కువ ఉండదు. ఓకే, సో ఆ తర్వాత 6:15 నుంచి
కమిట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కరు 30 నిమిషాలు, ఒక్కొక్కరు నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. సో 1 మినిట్ కమిట్మెంట్, 1 మినిట్ లోపే కమిట్మెంట్ చెప్పాలి. సో ఈ విధంగా సో ఎగ్జాక్ట్లీ 7:15 ఎండ్ చేస్తాం. స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ గా డిసిషన్. 7:15 తర్వాత ఎవరు మాట్లాడతా కూడా ఛాన్స్ ఉంటుంది. నేను కూడా మాట్లాడను. 7:15 తర్వాత క్లోజ్ ఇక ఎండ్. క్లియర్. సో ఈ విధంగా జూమ్ ని వెరీ స్ట్రిక్ట్ చేసేసాం, వెరీ స్ట్రాంగ్ చేసేసాం, వెరీ పవర్ఫుల్ చేసాం. అందరు రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, Maulvi. Yes, Maulvi. Yes, Maulvi. సో ఈ విధంగా జూమ్ ని వెరీ వెరీ స్ట్రాంగ్ చేసి పడేసాం. క్లియర్. సో నెక్స్ట్ జూమ్ తర్వాత ఫస్ట్ సిస్టమేటిక్ లో జూమ్ స్ట్రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి రెండోది వీక్లీ ఏషియప్ ట్రైనింగ్. నేనైతే 4 to 6 పెట్టాను. మీరు మీకు నచ్చిన టైం పెట్టుకోండి. వీక్లీ ఫ్రైడే ఏషియప్ ట్రైనింగ్. నేను గోరంట్ల వెన్యూ హాల్లో ఏషియప్ ట్రైనింగ్ ఇస్తాను. గోరంట్ల వెన్యూ హాల్లో ఏషియప్ ట్రైనింగ్ నేను ఇస్తాను. ఇస్తాను. మీరు మీకు నచ్చిన టైం పెట్టుకోండి. క్లియర్. పెట్టుకున్నారా? ఏషియప్ ట్రైనింగ్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ అండ్ అబౌవ్ లీడర్ బాధ్యత. మీరు కానీ ఏషియప్ ట్రైనింగ్ మీ టీం పెట్టలేదంటే అది కరెక్ట్ కాదు. ఎస్ఆర్నో. ఇక్కడ జూమ్కి రానోళ్ళు, జూమ్కి లేని వ్యక్తులు వాళ్ళు గ్రూపులు క్రియేట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయం. జూమ్కి రాకుండా చెప్తా కదా. సో ఈరోజు వాట్సాప్ గ్రూప్ కూడా మొత్తం రిఫ్రెష్ చేస్తాము. ఈ జూమ్కి రానోళ్ళు వాళ్ళు ఇక అనవసరం అనమాట. వాళ్ళ పేర్లు కూడా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వవు. ఓకే. వాట్సాప్లో కూడా మొత్తం రిమూవ్ అయిపోతారు అందరూ ఇప్పుడు ఇవాళ. సో ఇప్పుడు 7:15 తర్వాత అదే జరుగుతుంది. వాట్సాప్ని రిమూవ్ చేసేసి కొత్త వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేస్తాం. దాంట్లో ఎవరైతే సిస్టంలో ఉంటాము అనే వాళ్ళు మాత్రమే యాడ్ అవుతారు. లేదు అనేవాళ్ళు వాళ్ళు ఉండరు అనమాట. ఓకే. క్లియర్. సో మీరు కూడా ఎవరిని యాడ్ చేయాలో ఎవరిని యాడ్ చేయాలో కూడా మీరు తెలుసుకోండి. సో నేనైతే పెర్లండ్ అబౌల్కి నేను ఇస్తాను అనమాట. పెర్లండ్ అబౌల్కి లేదా గోల్డ్కి ఇస్తాను. కొంతమంది గోల్డ్ లీడర్స్ కూడా ఇస్తాను. వాళ్ళ పైన పెర్ల లేకపోతే ఎవరిని యాడ్ చేయాలో వాళ్ళని తగ్గట్టుగా యాడ్ చేయండి. క్లియర్. సో రైట్. సో వీక్లీ ఏషియప్ ట్రైనింగ్ కంపల్సరిగా మీరు మీ టీంలోకి జరిపించాలి. సండే వెన్యూ హాల్ ఏర్పాటు చేస్తాము. అన్ని ఏరియాలో వెన్యూ హాల్స్ ఏర్పాటు అవుతాయి. ప్రతి ఏరియాలో వెన్యూ హాల్లో సో ఏషియప్ ట్రైనింగ్తో పాటు సండే వెన్యూ కూడా జరిగింది. సో ఇక్కడ గోరంట్ల వెన్యూ హాల్లో సండే వెన్యూ 4 to 6 జరుగుతుంది. సో నేనైతే ఫ్రైడే ట్రైనింగ్ 4 to 6 గోరంట్ల వెన్యూ హాల్లో ఉండి 6 to 8 మళ్ళీ ఓల్డ్ గుంటూరు దానికి 6:30 నుంచి లేదా 7 to 9 ఓల్డ్ గుంటూరులో నేను అవైలబుల్ ఉంటాను. సండే వెన్యూ అప్పుడు అండ్ ఫ్రైడే ట్రైనింగ్స్ అప్పుడు ఓల్డ్ గుంటూరులో 7 to 9 అవైలబుల్ ఉంటారు. ఓల్డ్ గుంటూరులో జస్ట్ టీంకి. గోరంట్లతో పాటు అక్కడ కూడా ఉంటారు. 2 చోట్ల ఉంటారు. అండ్ మంత్లీ సెకండ్ సాటర్డే, ప్రతి మంత్ సెకండ్ సాటర్డే మొన్న జరిగినట్టు బేసిక్ లీడర్స్ వర్క్షాప్ అనేది జరుగుతుంది. 4వది బేసిక్ లీడర్స్ వర్క్షాప్. సో ఇది టైం ప్రకారం రన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 11కి స్టార్ట్ అవుతుంది, 4కి ఎండ్ అవుతుంది. తినేసి రండి గట్టిగా. 11 కల్లా వచ్చేయాలి, 4కి ఎండ్ అయిపోతుంది. ఈ వర్క్షాప్ ఎగ్జాక్ట్లీ 4 to 5 hours ఉంటుంది అనమాట. 5 hours ఉంటుంది వర్క్షాప్. ఇది నో లంచ్, వితౌట్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది అది. అలానే మంత్లీ 333 పేఅవుట్ అయిపోయిన తర్వాత సండే కోర్ట్ ట్రైనింగ్ జరుగుతుంది. ప్రతి 333 పేఅవుట్ తర్వాత సండే కోర్ట్ ట్రైనింగ్ జరుగుతుంది ఇక్కడ గుంటూరులో. సో ఇక్కడ 9 to 5 కోర్ట్ ట్రైనింగ్ టైం. ఇది కాంట్రిబ్యూషన్ 200తో ఉంటుంది. ఇక్కడ కోర్ట్ ట్రైనింగ్స్ వచ్చేలాగే గుంటూరుతో పాటు అండ్ పలమనేరు అండ్ ఖమ్మంలో కంపల్సరీ కోర్ట్ ట్రైనింగ్ జరుగుతాయి. ఆ 2 చోట్ల కోర్ట్ ట్రైనింగ్స్ కంపల్సరీ జరుగుతాయి. నెలకు ఒకసారి కోర్ట్ ట్రైనింగ్ 200 కాంట్రిబ్యూషన్స్. ఈ 2 ఏరియాల్లో కోర్ట్ ట్రైనింగ్స్ కంపల్సరీ జరుగుతాయి. అంటే మొత్తం ఏరియా వైజ్గా. సో కోస్తాలో గుంటూరులో జరుగుతుంది, రాయలసీమలో పలమనేరులో జరుగుతుంది, అండ్ తెలంగాణలో ఖమ్మంలో జరుగుతుంది. 3 ఏరియాల్లో 3 కోర్ట్ ట్రైనింగ్స్ కంపల్సరీ నెలకు ఒకసారి జరుగుతుంది. సో మిగతా ఏరియాలో కోర్ట్ ట్రైనింగ్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఒక టీం మినిమం ఒక 50 నుంచి 100 మంది వరకు కూర్చోబెట్టుకోగలిగితే ప్రతి ఏరియాలో కూడా జరిపించేలాగా చూస్తాం. ఓకే. సో ఈ 3 ఏరియాలో నేనే ప్లానింగ్ ఇస్తాను. టైం నాది, నరేష్ మోజీది అండ్ మీ అప్లైన్లో మెయిన్ లీడర్స్ ఎమరాన్ అనే వాళ్ళతో కూడా కోర్ట్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. క్లియర్.
సో అది నాలుగోది. ఐదోది ఐదోది కోర్ ట్రైనింగ్ అయిపోయింది. ఆరోది 2 months వన్స్ బ్రాంజ్ అండ్ అబౌవ్ సిల్వర్ స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి. టాప్ 20 కానీ బ్రాంజ్ అండ్ అబౌవ్ ర్యాంక్ 1 అండ్ అబౌవ్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి ప్రతి ఏరియాలో. మళ్ళీ రాయలసీమ నుంచి మనకి పలమనేరులో ఉండేది లీలామేడం టీంకి, అండ్ అదేవిధంగా ఉపినసార్ టీంకి తెలంగాణలో ఉండేది, మిగతా టీమ్స్కి గుంటూరులో ఉండేది. ఈ బ్రాంజ్ అండ్ అబౌవ్ మీటింగ్స్ లేదా టాప్ 20 3 ఏరియాలు. రైట్, ఇది ఆరోది. అక్కడే కౌన్సిలింగ్స్ కూడా జరిగిపోతాయి. ఈ స్పెషల్ మీటింగ్స్ ఉన్నప్పుడే కౌన్సిలింగ్స్ కూడా జరిగిపోతాయి. నెక్స్ట్ ఎవ్రీ 3 months ఒకసారి ఎస్ఎస్పి ఉండేది, సక్సెస్ఫుల్ సెమినార్స్, ర్యాంక్ రత్న అవార్డ్స్, ఇది బిజినెస్ బిల్డింగ్ సెమినార్స్. ఇవి గుంటూరు ఆరు విజయవాడలో ఉంటాయి. నేను ఆర్గనైజ్ చేస్తే గుంటూరులో ఉంటాయి, పెద్దిని శ్రీనివాస్ మాజీ ఆర్గనైజ్ చేస్తే విజయవాడలో ఉంటాయి. రైట్, 3 months ఒకసారి. నెక్స్ట్ 6 months ఒకసారి 1 షే కోర్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఇంతకుముందు సోమశేఖర్ మాజీతో 1 షే పెట్టాము, 2 days ఉంటాము. నిన్న మాకు పీపీఎల్పి జరిగినట్టు ఉంటుంది. సో ఇది 6 months ఒకసారి కంపల్సరీగా ఉంటుంది. 6 months ఒకసారి. మేబీ ఇది ఈ ఫిబ్రవరి లేదా మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో ఈ ఏదో ఒక నెలలో 6 months ఇది 1 షే అనేది ఏర్పడుతుంది. సో సక్సెస్ఫుల్ సెమినార్ డేట్ మార్చి 5 అంటున్నారు. దాని ప్రకారంగా గురుజీతో మాట్లాడి ఈ డేట్లు నేను కాదు గురుజీ వాళ్ళు ఇవ్వాలి. 1 షే సక్సెస్ఫుల్ సెమినార్స్ అండ్ 1 షే ఇవన్నీ గురుజీ వాళ్ళు ఇవ్వాలి. సో మొదటి నుంచి 5 వరకు మనం ఫిక్స్ చేసుకోవచ్చు. 6వ దాని నుంచి 10వ వరకు గురుజీ వాళ్ళు పెట్టాలి, మనం పెట్టకూడదు అవి డేట్లు. ఓకే, నెక్స్ట్ 8వ అయిపోయింది 1 షే. 9వ దిశా వర్క్షాప్. దిశా వర్క్షాప్ కంపల్సరీగా ఇయర్లీ వన్స్ ఉండేది. సో ఒక బ్యాచ్ కాదు, సో 2-3 బ్యాచ్లు 4 బ్యాచ్లు పెంచుకుంటూ పోతాం మనం. లాస్ట్ ఇయర్ ఒక బ్యాచ్ రన్ అయింది, బట్ ఈ ఇయర్ మినిమం 2 బ్యాచ్లు అయితే ఉంటాయి పక్కగా. 2 కాదు 4 బ్యాచ్లు కూడా ప్రయత్నించేద్దాం దిశ. నెక్స్ట్ ఇయర్లీ డైమండ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా గురుజీ వాళ్ళు పెట్టేది. సో లాస్ట్ ఇయర్ డైమండ్ ఫంక్షన్ అయింది, ఈ ఇయర్ సో ఇప్పుడు ఏప్రిల్లో ఉంటుంది అన్నారు. సో అలా ఈ ఇయర్ 2 సార్లు ఉండొచ్చు డైమండ్ ఫంక్షన్స్, బట్ ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీగా ఒకసారి అయితే డైమండ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇదనమాట సిస్టమాటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 యాక్టివిటీస్. ఇవి పక్కాగా ఫాలో అవుదాము, బిజినెస్ ఆటో పైలట్ చేద్దాము, సక్సెస్ఫుల్గా డైమండ్ అవుతాయి. మరి ఇవన్నీ ఫాలో అవడానికి ఉన్న ప్రతి ఒక్క లీడర్ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ మరి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో, సేఫ్ షాప్. సో విష్ ఆల్ ది బెస్ట్ అగస్. సో ఈ సంక్రాంతికి ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారో నెక్స్ట్ సంక్రాంతికి సో మీ లెవెల్స్ మార్చుకొని అచీవ్మెంట్లు మార్చుకొని డైమండ్స్ కూడా అయిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అగస్. థ్యాంక్ యూ సో మచ్. సో